ఇప్పుడు మేము చూపిస్తున్న ఆరెంజ్ అండ్ పింక్ కలర్ శారీకి డిజైన్ చేసిన మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ మీతో షేర్ చేస్తున్నాము. ఇక్కడ శారీ బోర్డర్లో పింక్ కలర్ వచ్చింది. సో ఈ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి దానిపైన మగ్గం వర్క్ చేసాము. ఇక్కడ బ్లౌజ్లో వర్క్లో వాడిన ఫ్లవర్స్ మొత్తం ఇలా బేస్ అయ్యేలాగా శారీ డిజైన్లో సెలెక్ట్ చేసాము. శారీలో ఆల్ ఓవర్ బూటీస్ వచ్చాయి గోల్డ్ సిల్వర్లో, అలాగే బోర్డర్లో ఇలా కట్ వర్క్ లాగా వచ్చింది. సో బ్లౌజ్లో కూడా ఇలా మ్యాచ్ అయ్యేలాగా ఇచ్చాము. సో ఈ వర్క్ డీటెయిలింగ్ అనేది స్టార్టింగ్ నుంచి ఎలా ఉందనేది మీతో షేర్ చేస్తాము. మనకి ఇలా శారీలో ఇలా మంచిగా పింక్ కలర్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది కదా, సో అలా దానికి మ్యాచ్ అయ్యేలా పర్ఫెక్ట్గా కలర్ అనేది తీసుకున్నాము. రా సిల్క్ ఫ్యాబ్రిక్ కొంచెం ఇలా గీతలుగా వస్తాయి, అది ఐడెంటిఫికేషన్ కోసం. సో జాస్మిన్ పట్టు అనేది స్మూత్గా ఉంటుంది ఫీల్, రా సిల్క్ అనేది ఇలా స్టిఫ్గా ఉంటుంది. సో టోటల్గా ఇక్కడ శారీలో వచ్చిన ఆరెంజ్ కలర్ అనేది ఫ్లవర్స్లో చెల్లాగా యూస్ చేసి కట్ బీట్స్ యూస్ చేసాము, స్ప్రింగ్ అలాగే సీక్వెన్ వైట్ పర్ల్స్ యూస్ చేసాము. నెక్ షేప్ వచ్చేసి క్లయింట్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ బ్యాక్లో హుక్ వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ వస్తుంది. సో ఎలా డిజైన్ చేసాము స్టార్టింగ్ నుంచి అనేది మీకు వీడియో అనేది ఇప్పుడు షేర్ చేస్తాము. సో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా వీడియో నచ్చితే, బ్లౌజ్ కలెక్షన్ మొత్తం నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. సో వీడియోలోకి డీటెయిలింగ్గా వెళ్ళిపోయి వర్క్ డీటెయిలింగ్ అనేది చూపిస్తాం మీకు ఇప్పుడు. ఓం శ్రీ సాయిరామ్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఫ్యాబ్రిక్ తీసుకొచ్చిన తర్వాత మగ్గం పైన ఫిట్ చేసి ఇక్కడ నెక్ షేప్ అనేది తీస్తున్నాము. స్టార్టింగ్లో వర్క్ అనేది ఇలా ఉంది, జస్ట్ అవుట్లైన్స్ ఇచ్చేసి బ్యాక్ నెక్ అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ వైట్ కలర్ కట్ బీట్స్ ఉంటాయి కదా, అవి అయితే యూస్ చేస్తున్నాము. ఇంకా హ్యాండ్కి బోర్డర్లో ఇలా డిజైన్ చేస్తున్నారు. స్ప్రింగ్ అనేది యూస్ చేస్తున్నారు. గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ఉంది కదా శారీలో, సో అవి రెండు ఎక్కువ తీసుకొని ఇంకా ఆరెంజ్ కలర్ థ్రెడ్ అనేది జస్ట్ ఇంకా నాట్ వర్క్స్కి మాత్రమే యూస్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి నాట్ వర్క్ అనేది ఎలా చేస్తున్నారు. థ్రెడ్కి నీడిల్ ఉంటుంది కదా, దాన్ని 2 times అనేది రోల్ చేస్తే కొంచెం ఇలా బుషీగా వస్తుంది. ఇక్కడ ఫ్లవర్ పెటల్స్కి చేస్తున్నారు. చల్లా ఫ్లవర్ అంటారు కదా, సో ఆ ఫ్లవర్ మోడల్లో ఉండే నాట్ని ఇలా వేస్తున్నారు. కింద ఫస్ట్ 3 layers 2 layers తర్వాత సింగిల్ నాట్ లేకపోతే 2 అలా సైజుని బట్టి దాన్ని నాట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ 2 layers మనకి ఇలా వస్తుంది. ఇంకొంచెం కావాలనుకుంటే 3-4 layers కూడా మనము నీడిల్ చుట్టూ అలా రౌండ్ చేసుకుంటే వస్తుంది. శారీ మనకి బ్లౌజ్ కలర్ ఏదైతే వస్తుందో శారీలో ఉన్న కలర్స్ని యూజ్ చేసి థ్రెడ్ అనేది తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా ఉంది. ఇక్కడ చల్లా ఫ్లవర్స్ అనేది బ్యాలెన్స్ ఉంది. ఇంకా చిన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ 4 flowers అలాగే పెద్ద ఫ్లవర్స్లో మిడిల్ పార్ట్లో ఇంకా చల్లా నాట్ అనేది బ్యాలెన్స్ ఉంది. ఇంకా బ్యాక్ పార్ట్లో అయిపోయింది, ఇంకా బుటీస్ కూడా అటాచ్ చేసేసారు. ఇంకా జస్ట్ జర్కన్ స్టోన్స్ అనేది బ్యాలెన్స్ ఉంది బ్యాక్ నెక్ పార్ట్లో. మెజర్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మెజర్మెంట్ కొంచెం తప్పైనా కానీ బ్లౌజ్ ఫినిషింగ్ అనేది పోతుంది. ఇక్కడ వాడిన మెటీరియల్ చూడండి, గోల్డ్ సిల్వర్ కట్ బీట్స్ అలాగే ఆరెంజ్ కలర్ సీక్వెన్. మనకి చెమ్కీ అంటారు కదా, చెమ్కీ అని సీక్వెన్ అని అంటారు. ఇక్కడ ఈ చెమ్కి మనకు సేమ్ థ్రెడ్ కలర్ ఏది యూజ్ చేసామో సీక్వెన్ కూడా అదే కలర్ అనేది తీసుకున్నాము, ఆరెంజ్ కలర్. సో ఇది వచ్చేసి మొత్తం 8 layers అనేది థ్రెడ్తో మనము 1 side 4 threadsని ఎక్కించుకుంటే మనకి 8 layers వస్తుంది నీడిల్లో. అప్పుడు చెల్లా ఫ్లవర్ నీట్గా వస్తుంది. ఇంకా కావాలంటే 5 layers ఎక్కిస్తే మనకి 10 layers అనేది వస్తుంది. ఇంకొంచెం ఫ్లవర్ అనేది థిక్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నీడిల్లో ఇలా 4 layers అనేది ఎక్కించుకున్నప్పుడు 8 layers వస్తుంది నీడిల్లో. మనకి థ్రెడ్ ఇష్టం అనమాట. కొంచెం లావుగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కించుకోవచ్చు థ్రెడ్. ఇలా ఫ్లవర్స్ అనేవి ఇందాక చూపించాం కదా, ఈ ఫ్లవర్స్ నాట్ అనేది ఎలా చేశారు. సో ఇక్కడ మొత్తం వైట్ పర్ల్స్ ఉన్నాయి. ఇది ఉండి వైట్ పర్ల్స్ ఇలా దండలుగా వస్తాయి. తర్వాత వాడిని తీసుకొని ఇలాగా మనకి వెల్వెట్ క్లాత్ పైన అన్నీ వేసుకుంటారు. స్ప్రింగ్ కూడా చిన్నగా కట్ చేసుకున్నారు. సో ప్రస్తుతానికైతే వర్క్ ఇలా జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మొత్తం హ్యాండ్స్కి బ్యాక్ నెక్ అనేది అయిపోయింది. ఫ్రంట్ పార్ట్లో మనకి ఇక్కడ డిజైన్ బూటీస్ అనేవి వేస్తున్నారు. సైడ్కి ప్రిన్స్ కట్కి 2 parts వస్తాయి కదా, వాటికి బూటీస్ అటాచ్ చేస్తున్నారు.
ఇక్కడ కట్ బీట్స్లో సిల్వర్ కలర్ ఉంటాయి కదా, ఆ కట్ బీట్ అను ఆరెంజ్ కలర్ సీక్వెన్ యూస్ చేసి మనకి హ్యాండ్కి బ్యాక్ పార్ట్లో మొత్తం ఫ్రంట్ నెక్కి బుటీస్ అనేవి అటాచ్ చేశారు. ఒక కట్ బీట్, ఒక సీక్వెన్, చెమ్కి ఆరెంజ్ కలర్ చెమ్కి, ఒక కట్దానా. సో ఇలా ఉన్నాయి బుటీస్ మనకు. ఇక్కడ సిల్వర్ కలర్ కట్ బీట్స్ ఉన్నాయి కదా, ఇవి చూడండి ఎంత మంచిగా షైన్ అవుతున్నాయో కట్ బీట్స్ ఇవి. వీటిల్లో కూడా సైజెస్ అనేవి ఉంటాయి. మన బ్లౌజ్కి ఎలా బాగుంటుందో అలా చూసుకొని మెటీరియల్ కూడా యూస్ చేసుకోవాలి. ఇక్కడ చెమ్కి ఉంది, ఇంకా కడ్దానా చెమ్కి, ఇవి రెండు యూస్ చేసి ఈ బ్లౌజ్కి బుటీస్ అనేవి వేశారు. ఇలాగా చూస్తున్నారు కదా బుటీస్. సో ఓవరాల్గా వర్క్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత ఇంకా స్టిచ్చింగ్ చేసేస్తున్నారు. ఇక్కడ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ పైపింగ్ అనేది వేస్తున్నారు బ్లౌజ్ స్టిఫ్నెస్ కోసం. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ అయితే చూడండి. మీకు స్టార్టింగ్లో చూపించాం కదా, ఇక్కడ స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంది. సో కట్ వర్క్ కూడా మంచిగా కనిపిస్తుంది మీకు. సో బ్లౌజ్ వర్క్ చేయడమే కాదు, స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంటేనే బ్లౌజ్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఇలా వచ్చింది. సో బ్యాక్ డిజైన్ అయితే కస్టమరే సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ షేప్ మాత్రం సెలెక్ట్ చేశారు. మాకు ఇలా షేప్ కావాలి, డిజైన్ ఏదన్నా వేయండి సింపుల్గా అని. సో దీనికి సంబంధించి మనమైతే ఇలా శారీలో మ్యాచ్ అయ్యేలాగా ఫీచర్స్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇలా డిజైన్ అయితే చేసాము. ఇంకా మొత్తం బుటీస్ వస్తాయి హ్యాండ్కి బ్యాక్ నెక్కి. సో ఈ బ్లౌజ్ వచ్చేసి యూఎస్ నుంచి ఆర్డర్ చేశారు. సో ఇక్కడ ఇలా వచ్చింది టోటల్గా. సేమ్ వర్క్ అని ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి హ్యాండ్స్కి వస్తుంది. సో ఫ్రంట్ ప్రిన్స్ కట్ వస్తుంది, బ్యాక్ అనేది మనకి హెమ్మింగ్ వస్తుంది. సో ఇక్కడ కింద బోర్డర్లో ఇలా కట్ వర్క్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం. సో ఇవాళ మేము షేర్ చేస్తున్న ఈ బ్లౌజ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా పైపింగ్ వస్తుంది. సో ఇక్కడ హ్యాండ్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయి. సో మీరు కూడా మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. సో ఇంకా మా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సో ఒకసారి మా ఛానల్ని క్లిక్ చేసి అందులో ఉన్న ప్లేలిస్ట్లో మగ్గం వర్క్స్, కంప్యూటర్ వర్క్స్ ఉంటాయి. సో మీకు నచ్చితే ఒకసారి మా వీడియోస్ని చూడండి. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కామెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.